టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మిమ్మల్ని ఓ చోటికి ఆహ్వానిస్తోంది. 4 అక్షరాల పేరు 4 దిక్కులా మారుమోగిపోతోంది. కోట్లాది మంది నోట ఒకటే మాట. అది 4 అక్షరాల సినిమా పేరు కావచ్చు, లేదా దాని రూపకర్త 4 అక్షరాల దర్శకుడు కావచ్చు. తెలుగువారి ఖ్యాతి విశ్వ ప్రదక్షిణ చేయించిన ఆ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. లైట్ మ్యాన్ నుంచి కెప్టెన్ వరకు అందరి భాగస్వామ్యం ఓ అద్భుతాన్ని సృష్టించింది. అందుకే టీవీ9 ఎక్స్క్లూజివ్ గా చేసిన ప్రయత్నం బాహుబలి గెట్ టుగెదర్ లో అందర్నీ పలకరించడం. వారు గలరు వీరు లేరని సందేహం వలదు. ఏ పేరు పలికినా వారిందుగలరు. మరి ఆలస్యం ఎందుకు, పలకరించేద్దాం. బాహుబలి గురించి ఎప్పుడు మాట్లాడినా ఒక్క మాట మాత్రం దర్శకుడు రాజమౌళి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే బాహుబలి టీంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ముఖ్యంగా టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఫైట్ మార్షల్ దగ్గర నుంచి ఆఖరికి క్యాటరింగ్ సర్వీస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాహుబలి సక్సెస్లో ఒక భాగమే అని చెప్తూ ఉంటారు. అందుకే మనకి ఇక్కడ కనిపిస్తోంది పెద్ద కుటుంబం కనిపిస్తోంది. వీరందరికీ విందు ఏర్పాటు చేశారు. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. అంటే ఒక పెద్ద కుటుంబాన్ని చూస్తున్నాం. అంటే సినిమా కుటుంబం అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తోంది. మీరు ఎప్పుడు చెప్పినా చెప్తారు ఒక మాట, ఫైటర్స్ దగ్గర నుంచి క్యాటరర్స్ దగ్గర నుంచి అందరూ భాగస్వాములని. సో ఈ రోజు విందు ఏర్పాటు చేయడానికి కారణం, లాస్ట్ 2 months నుంచి పోస్ట్ ప్రొడక్షన్ టీమ్స్ అందరినీ నిద్ర లేకుండా వాయించాం. పగలు రాత్రి అసలు నిద్ర లేకుండా పనిచేశారు. వి జస్ట్ థాట్ వి కుడ్ హ్యావ్ ఎ నైస్ గెట్ టుగెదర్, దట్స్ ఇట్. ఎప్పుడన్నా అనిపించిందండి వీళ్ళని ఎప్పుడన్నా కష్టపెట్టేస్తున్నానే, వీళ్ళకి ఏమన్నా? ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. ఎవ్రీవన్ ప్రొడక్షన్ వాళ్ళు కష్టపడేది మామూలు కదండి. వాడు పొద్దున్న నాకు తెలిసి 3:30 4 లెగిస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతాడు పని. ఫస్ట్ సెటిల్లో ఉంటారు. అంటే హుషారుగా టీలు కాఫీలు అన్నీ పట్టుకొని మిగతా వాళ్ళందరూ 6:30కి 5కి 6:30కి 7కి దిగుతూ ఉంటే దిగేసరికి వేడి కాఫీలతో టీలతో రెడీగా ఉంటారు. రోజంతా మాకు భోజనాలు పెడతారు. మళ్ళీ ఎక్కడ ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నా అని చెప్పి గొడుగులు పట్టుకుంటారు. మజ్జిగలు, ఫ్రూట్ జ్యూస్లు అన్నీ ఇస్తూ ఉంటారు. రాత్రి అయిపోయింది, ప్యాకప్ అయిన తర్వాత అందరికి భోజనాలు అయిన తర్వాత అందరికన్నా లాస్ట్ వెళ్ళేది వాళ్ళే. ప్రొడక్షన్ అన్నీ ప్యాకప్ చేసుకొని వెళ్తారు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ ఆర్డర్ ఉంటారు. నాకు తెలిసి ప్రొడక్షన్ టీమ్ అండ్ లైట్ బాయ్స్ టీమ్ ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ టీమ్స్ ఇన్ ద హోల్ యూనిట్. ప్రభాస్ కానీ, రానా కానీ, అనుష్క కానీ వీళ్ళకంటూ స్పెషల్గా ఉండాలి అని ఏమన్నా ఉంటుందా? వాళ్ళ మెన్యూస్ వాళ్ళే తెచ్చుకుంటారు. ప్రభాస్, రానా, అనుష్క వాళ్ళ మెన్యూస్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఓకే. బట్ బికాస్ దే హ్యావ్ టు బి ఆబ్వియస్లీ హ్యావ్ టు బి అన్ డైట్, సెపరేట్ డైట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ మెన్యూస్ వాళ్ళే తెచ్చుకుంటారు. బట్ రెస్ట్ హోల్ యూనిట్ 2000 మంది అన్నా 3000 మంది ఉన్నా మొత్తం అంతా వీళ్ళే పెడతారు. ఇక్కడ చాలా వెరైటీలు కనిపిస్తున్నాయి. మరి మీ ఫేవరెట్ ఏంటండి? ఇప్పుడు అసలు తిండి మీద దృష్టి లేదండి. ఇంకా చూడలేదు యాక్చువల్గా ఏమన్నాయో. వెరీ ప్రాబ్లీ స్వీట్ సెక్షన్లోకి వెళ్తాండి అక్కడ. స్వీట్ సెక్షన్, అందుకే యువర్ సో స్వీట్ అండి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. బాహుబలి సక్సెస్లో ఫుడ్ విభాగానికి వచ్చేటప్పటికి ఈయన తప్పనిసరి. ఎంతమంది అండి మీ టీంలో, ఎంతమంది కష్టపడ్డారు? ఈ సినిమాకి వచ్చి 40 మంది వరకు పనిచేస్తారు ప్రతిరోజు. ఎన్ని రోజులు అండి, ఎన్ని సంవత్సరాలు? 5 years. నేను పేర్లు చెప్తాను, ఒక్కొక్కరికి ఏది ఇష్టమో బాగా చెప్పండి, బికాస్ మీకు తెలుస్తుంది కాబట్టి. రాజమౌళి. స్వీట్ అయ్యి ఎక్కువ తింటారు. రమా రాజమౌళి. రమా మేడం గారు అన్నీ చెక్ చేస్తారు. అన్నీనా? ఎక్కువగా ఏది అడుగుతూ ఉంటారు? ఆవిడ అన్నీ తింటారు. అవునా? అన్నీ చెక్ చేసి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు. ఓకే. శ్రీవల్లి.
ఆవిడే అంతే అండి అవునా? మేడం గారు కూడా. అందరికీ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని టేస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ వాళ్ళు ఇంటి నుంచి వచ్చింది ఎక్కువ తింటారు, ఇవి కూడా టేస్ట్ చేస్తారు. అనుష్క ఆవిడే అంతే అండి. సో రానాకి ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది రానాగారు కూడా ఇదే మామూలుగా తినేసేవారు. ఆయన ఏది ఉంటే అది తినేస్తారు, కదా? ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక టీంతో విందు అనేది మీకు ఎటువంటి ఫీల్ని ఇస్తుంది, ఎలా షేర్ చేసుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి. సో ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ లైక్ థింగ్. చాలా హ్యాపీగా ఉంది. బాహుబలికి మీరు ఇచ్చే విషెస్? వెరీ ఆల్ ది బెస్ట్ అండి. యా. నాలుగు కష్టపడిన తర్వాత రిలీఫ్ దొరికినప్పుడు ఏమనిపించింది మీకు? మిస్ అయినట్టు అనిపించిందా లేకపోతే? కొంచెం మిస్ అయినట్టు అనిపించింది, బట్ చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఓకే అయితే కంప్లీట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. Full teamwork and I just joined 1 year back. All these people were there for from 5 years. So it's all teamwork. అయితే ఎవరికి బాగా క్రెడిట్ వెళ్తుంది అనుకుంటారు మార్కెటింగ్ లో? Shobhu garu, because he's behind everything. Like from himself, any idea comes from him. యా, Like he's the major. बड़ी 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 रात बड़ी साहो रे बाहुबली बड़ी 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 रात बड़ी साहो रे बाहुबली. ఈవెన్ కెమెరా వర్క్ చూసుకుంటే ఆడియో ఫంక్షన్ అప్పుడు ఒక 360 డిగ్రీస్ యాంగిల్లో ఒక కెమెరాని చూపించి మాకు అంటే అది పెట్టుకోగానే మేము అక్కడే ఉన్నట్టుగా ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. సో పర్టికులర్గా ఆడియో రిలీజ్ ఫంక్షన్ పై మీ ఒపీనియన్? మన ఇండస్ట్రీలో ఇంతవరకు ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు. ఇట్స్ న్యూ థింగ్ కాబట్టి ఇన్నోవేటివ్గా వీఆర్ గుడ్ అట్ దట్, అది చెప్పగలను. ఓకే. అండ్ వీఆర్ ద టీమ్ కాబట్టి ప్రతి దాంట్లో మేము ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి ఓకే. ఫైన్. ఈ రోజు ఈ ఈవెంట్ ఎలా అనిపిస్తుందండి మీకు చూస్తుంటే? Too good and కదా, ఫ్యామిలీ very happy. Yeah. बड़ी 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 रात बड़ी साहो रे बाहुबली जय हारदिनी के पट्टाली पट्टाली गगना ने छत्र पट्टाली ఎలా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే? ఎగ్జైటింగ్ ఉంది. వరల్డ్ వైడ్ న్యూస్లో మేము కొద్దిగా పార్టిసిపేట్ అయినందుకు ఎగ్జైటింగ్గా ఉంది. బా, ఏం చెప్పారండి. మెయిన్ టీమ్ మొకటా టీమ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మనకు పీచ్ కూడా కనిపిస్తున్నారు, తన టీమ్ మెంబర్స్తో వాళ్ళతో పాటు ఉన్నారు. హాయ్ పీచ్, హౌ ఆర్ యూ? exhausted That's why they're giving, food. బాగా అలసిపోయాం. నాకు తెలిసే కరెక్షన్స్ అంటూ ఏమీ లేవు. రిలీజ్ కి వెయిట్ చేస్తున్నాం. మేము రీల్ 14 రీడూ చేయాల్సి వచ్చింది. we fed you now do some work. Okay, tell us any funniest moment with your team members while working? Director is really good at giving us ice cream late at night. డైరెక్టర్ మాకు ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తానన్నారు. బాగా కష్టపడ్డ వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఉన్నాయన్నారు. We'll give you chocolate chip. Okay, that's it. Yeah.
And your favorite part or your favorite scene in the movie? Bahubali 2 or Bahubali 1? Can we give spoilers? Seriously. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో మీరు మాస్టర్ పీసెస్ చూస్తారు. టెక్నికల్ గా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్వాలిటీ పెంచాం. కెమెరా వర్క్, లెన్సింగ్ అద్భుతంగా కళ్ళ కడతాయి. సినిమాలో పెద్ద సీక్వెన్స్ ఒకటి ఉంది. నేను చెప్పడం కన్నా చూసిన తర్వాత మీరు గ్రేట్ గా ఫీల్ అవుతారు. I don't want to spoil it, but you guys know what I'm talking about. ఎన్నో విషయాలు చెప్పాలనుంది కానీ చెప్పకూడదు. సారీ. Say, but we can't say anything. Sorry. ఏదైనా ఎనీ తెలుగు డైలాగ్? Arati. You want me to give a Balakrishna? Don't trouble the trouble. The trouble troubles you. I'm not the trouble. I'm the truth. See, that's Telugu movie, but that dialogue is English dialogue. Oh, you want me to say, okay, I don't know, Hey, you can- Arati Pandu. Banana. What's the one? Jalabon. That's what we're walking around and say. We see, okay, Kanchan Pan left, Kanchan Pan right, Kanchan Pan left. Jalabon. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాహుబలి 2లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత క్రేజ్ ఉన్న మూవీలో మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు. సో ఎలా షేర్ చేసుకుంటారు మాతో పాటు హ్యాపీనెస్? చాలా, అది అసలు చెప్పలేదు అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇంత క్రేజీ మూవీలో మేము వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది కూడా. సో ఈరోజు మీరు చూడొచ్చు, బాహుబలి టీం ఏర్పాటు చేసిన ఒక డిన్నర్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది హాజరయ్యారో చూడొచ్చు. సో వీళ్ళందరికీ ఎదురుగుండా బాహుబలి కనిపించటం, ఆ పక్కనే రాజమౌళి కనిపించడం, వారితో పాటు మేము కూడా భోజనం చేయడమా అనే ఒక సంతృప్తి వీళ్ళ కడుపు నింపేస్తోంది. కెమెరా పర్సన్ సతీష్ శ్రీధర్తో దేవి నాగోలి, TV9 ఫ్రమ్ రామనాయుడు స్టూడియో.